ఓం నమో నారాయణాయ! వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజున మనం వినాయకుడిని పూజిస్తాం. వ్రతం చేసుకునేవాళ్ళు వ్రతం ఆచరిస్తారు. వినాయకుడి వ్రతం ఆచరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి విఘ్నాలు అనేది లేకుండా చేసే విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న వాళ్ళకి ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ఇక నుంచి ఏ పని స్టార్ట్ చేసినా మీకు అభివృద్ధి పరంగా మీరు మంచి స్థాయికి వెళ్తారే తప్ప అపజయం అనేది ఉండదనమాట. అలాంటి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఈ పూజ, వ్రతము చేసినా, చెయ్యకపోయినా సరే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఒకే ఒక మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే, మీకు ఎన్ని విఘ్నాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. అలాగే మనం వారాహి అమ్మవారికి పూజ అనేది కూడా చేస్తూ ఉంటాం. ఒక దీపం అనేది పెట్టి, ఆ అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటాం. ఇలా అమ్మవారి మంత్రాలు కూడా మనం చెప్పుకొని ఎన్నో ప్రయోజనాలు పొందినటువంటి గొప్ప గొప్ప మంత్రాలు మన కాడ ఎన్నో ఉన్నాయి కదండీ! మనం ఇంతవరకు వీడియోస్‌లో అమ్మవారి మంత్రాలని చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పటి వరకు కూడా మాకు ఒక పననేది మిగిలిపోయిందండి. ఆ పననేది జరగట్లేదు. మా ఇంటి స్థలం అనేది కొన్నామే కానీ దాంట్లో ఇల్లు కట్టాలన్నా మాకు సౌకర్యంగా లేదు. మేము కట్టలేకపోతున్నాం. అన్నీ ఉండి కూడా మేము ఆ పననేది మాకు ముందుకు సాగట్లేదు అని బాధపడేవోళ్ళు కానీ, లేదు అంటే మీకు ఎన్నో మీ అమ్మాయికి కానీ, మీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలనేటివి వస్తూ పోతూ ఉన్నా, ఆ సంబంధాలనేటివి కుదరకుండా ఆఖరి క్షణంలో ఏదో ఒక ఆటంకం వల్ల ఆ పెళ్ళనేది కుదరకపోవటం. ఈ విధంగా పెళ్లి సంబంధాలనేటివి వస్తూ పోతూ ఉన్న ఇలాంటి ఆటంకాలు పోగొట్టుకోవటానికి కానీ, మనకు ఒకే ఒక్క రాజైనటువంటి వినాయకుడు. వినాయకుడు అలాగే వారాహి అమ్మ కూడా. ఈ రాజు మనకు విఘ్నాలన్నింటినీ తొలగించి మనల్ని ముందుండి నడిపించేటువంటి విఘ్నేశ్వరుడు. ఆ మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఆయన మంత్రం అనేది మనం ఈరోజు రాత్రి చంద్రోదయం తర్వాత మనం ఈ మంత్రం అనేది చెప్పుకోవటం వలన మనకు ఎలాంటి విఘ్నాలున్నా కూడా అన్నీ తొలగించేస్తాడు. కాబట్టి ఆ మంత్రం ఏంటి? ఆ మంత్రాన్ని మనం ఎలా చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పుకోవాలి? ఏం చేసి చెప్పుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేస్తానండి. మనం ఏం చేయనక్కర్లేదు. వ్రతం చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ పూజ అనేది సంకష్టహర చతుర్థి నాడు మనం ఆలయాలకు వెళ్ళి వినాయకుడిని మనం గరికతో పూజించిన, అలాగే దర్శనం చేసుకున్న ఇలాంటివన్నీ ఈ రోజు అనేటివి చేస్తూ ఉంటారు. ఇలా చేసినా చెయ్యకపోయినా చేసిన వాళ్ళకి పుణ్యం అనేది దొరుకుతుంది. చెయ్యని వాళ్ళకి ఏం చేయాలి? ఇంట్లోనే ఉండి మేము పరిస్థితులు బాగలేక స్వామివారిని దర్శించుకోలేకపోయాం. అలాగే మనకు పూజ అనేది చేసుకోలేకపోయాం. కానీ మాకు ఆటంకాలు ఎలా తొలగుతాయి? విఘ్నాలన్నీ తొలగిపోయి మా పనులనేటివి ఎలా పూర్తవుతాయి అని బాధపడే వాళ్ళందరికీ ఒకే ఒక మంత్రం అండి. ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకున్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఫస్ట్ ముందుగా మనం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత 6 గంటల పైనొచ్చేసి ఇక మీరు నిద్రపోయేంత వరకు కూడా మీరు దేవుడి దగ్గర సంధ్యా దీపం అనేది పెడతాం కదండీ! అలా ఆ దీపం కాకుండా తమలపాకుపై ఒక దీపం అనేది మనం వెలిగించాలి. ఆ వెలిగించిన దీపంతో పాటు ఈ మంత్రాన్ని 11 సార్లు మనం దేవుడి గదిలో కూర్చొని చెప్పుకోవాలి. వినాయకుడిని దర్శించుకొని మనం గుడికి వెళ్ళలేకపోయినా సరే ఇంట్లోనే వినాయకుడి విగ్రహం ముందు కానీ, ఫోటో ముందు కానీ కూర్చొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, అలాగే వారాహి అమ్మవారికి కూడా చెప్పాం కదండీ! కాశీలో కానీ, అలాగే తంజావూరులో కానీ మనం వినాయకుడిని ఏ విధంగా అయితే ముందుగా మనం పూజిస్తామో, అలాగే కాశీలో, తంజావూరులో ముందు పూజలనేటివి మొదటి పూజ అనేది అమ్మవారు అందుకుంటారు. కాబట్టి అమ్మవారు కూడా మనకు విఘ్నాలను తొలగించేటువంటి అమ్మవారు.
వీళ్ళిద్దరికీ కూడా మనం నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరిక కానీ, ఆశ కానీ, లేదు అంటే మనం తీరాలనుకుంటున్న సమస్య కానీ ఏదైనా సరే అమ్మవారికి విన్నవించుకొని స్వామివారికి, అమ్మవారికి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పుకుంటూ ఒక తమలపాకుపై కొంచెం కుంకుమ అనేది వేసి ఆ కుంకుమ మీద ఒక ప్రమిదిలో నూనెతో కానీ, నెయ్యితో కానీ, ఆవ నూనె లేకపోతే ఇప్ప నూనె ఏదైనా పర్వాలేదు, దీపం అనేది వెలిగించండి. అలా వెలిగించిన దీపం ముందు కూర్చొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. మంత్రం ఏంటి అంటే, ఓం విఘ్నరాజయే నమః, ఓం విఘ్నరాజయే నమః, ఓం విఘ్నరాజయే నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోవాలండి. మనస్ఫూర్తిగా మీరు విఘ్నేశ్వరుణ్ణి మనసులో తలుచుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని, మా విఘ్నాలన్నీ తొలగిపోవాలి, ఇక నుంచి మాకు ఏ పనైనా కూడా విజయవంతంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోండి. అలాగే దీనికి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే, మీరు పీరియడ్స్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిని ఉన్నా కూడా చెప్పుకోవద్దు. నీట్‌గా స్నానం చేసి, తలస్నానమే చేయక్కర్లేదు, స్నానం చేసి ఉన్నా చాలు. స్నానం చేసిన వెంటనే ఈ మంత్రం అనేది చెప్పుకోండి. మీ పూజతో పాటు, మీరు డైలీ రొటీన్‌గా చేసే పూజతో పాటు సాయంత్రం వేళ ఈ మంత్రాన్ని కూడా ఒక నెయ్యి దీపం అనేది కానీ, లేదంటే నూనెతో ఏ నూనెతోనైనా సరే దీపం అనేది వెలిగించి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న కొద్ది రోజుల నుంచే మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుందండి. తప్పకుండా మీరు చేసే అన్ని పనుల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. స్వామివారి అనుగ్రహం మీపై ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు. కాబట్టి నమ్మకంతో చేయండి, అంతా మంచే జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహి మాత.